హే గాయ్స్, దిస్ ఈస్ డే 1 ఆఫ్ అవర్ ట్రిప్. ఇప్పుడు మనం బెంగుళూరు నుంచి ఫస్ట్ శ్రీ సిద్ధలింగేశ్వర స్వామి టెంపుల్కి అయితే వచ్చేసాము. కర్ణాటకలో ఎడియూర్ అనే విలేజ్లో ఉంటుంది. బెంగళూరు నుంచి ఎడియూర్ టెంపుల్కి అప్రాక్సిమేట్లీ 93 కిలోమీటర్స్ అవే. ఈ టెంపుల్లో మనము నిర్వికల్ప శివయోగ సమాధి ఆఫ్ తొంటద సిద్ధలింగయ్య అని చూడొచ్చు. అండ్ హీఈస్ ఎ సెయింట్ హూ ఫ్లరిస్ట్ లేట్ ఇన్ ద 15th century. ఈ టెంపుల్లో మహాశివరాత్రి అండ్ ఉగాది చాలా బాగా సెలబ్రేట్ చేస్తారు. ఒక జాతరలా సెలబ్రేట్ చేస్తారు. ఆన్ ఎవ్రీ మహాశివరాత్రి ఇక్కడ సహస్ర రుద్రాభిషేకాన్ని పర్ఫామ్ చేస్తారు. ప్రతి శ్రావణ మాసంలో సహస్ర కమల పూజ అండ్ లక్ష బిల్వాచరణి పూజని పర్ఫామ్ చేస్తారు. అండ్ స్పెషలీ మహాకుంభాభిషేక ఆన్ ఎవ్రీ న్యూ మూన్ డే రోజు పర్ఫామ్ చేస్తారు. దిస్ ఇస్ ద స్పెషాలిటీ ఆఫ్ దిస్ సిద్ధలింగేశ్వర స్వామి టెంపుల్ అండ్ మస్ట్ విజిట్ టెంపుల్. ప్లీజ్ గైస్ విజిట్ ఇట్. Next, we are heading towards Shravanabelagola, which is 144 kilometers away from Bangalore. మనం ఇక్కడ చూస్తే we can see the statue of Komateshwara from here. అక్కడికైతే మనం వెళ్ళాలి గైస్ ఇప్పుడు. సో యా, నెక్స్ట్ మనము ఈ మౌంటైన్ చూస్తే, ఈ హిల్ చూస్తే, దిస్ విల్ బీ రైట్ ఆపోజిట్ టు ద వింధ్యగిరి హిల్స్. ఇప్పుడు మనము పైకి వింధ్యగిరి హిల్స్కి వెళ్తాము. ఇది చంద్రగిరి హిల్స్. See, this is Vindhyagiri Hills. At top of the Vindhyagiri Hills, we can see Lord Komateshwara statue with a height of 18 meter. Guys, ఇక్కడ స్టెప్స్ ఎక్కి మనం వెళ్ళాలి అండ్ బేర్ ఫుట్లోనే వెళ్ళాలి. అండ్ ఆల్మోస్ట్ 700 స్టెప్స్ ఉన్నాయి గైస్. నేనైతే నిజం చెప్తున్నా, ఐ కుడెంట్ క్లైంబ్ ఇట్. ఇప్పుడు మేము ఇక్కడ చెప్పులు అలా వదలడానికి వెళ్తున్నాము. చెప్పులు ఇక్కడ డ్రాప్ చేసి మనం పైకి అయితే బేర్ ఫుట్లోనే వెళ్ళాలి. Shravanabelagola is a major center for Jain culture, art and also religion. ఆ కాలంలో అంటే 3rd century BCAలో పెద్ద పెద్ద మాంగ్స్, జైన్ మాంగ్స్ వాళ్ళందరూ ఇక్కడికి వచ్చి మెడిటేట్ చేసేవాళ్ళంట. అండ్ ద స్టాచ్యూ ఆఫ్ కోమటేశ్వర రిసెంబుల్స్ పీస్. ఈ పర్టికులర్ ప్లేస్కి శ్రవణబెళగొళ అని నేమ్ ఎలా వచ్చిందంటే, గైస్ ఇక్కడ కనిపిస్తుంది కదా పాండ్, ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ వైట్ పాండ్ విచ్ ఈస్ ప్రెజెంట్ ఇన్ మిడిల్ ఆఫ్ ద టౌన్. అండ్ ద జైన్ ascetic Shravana, the name translates to white pond of Shravana. Here, Shravana is a Sanskrit word which means ascetic, and Belagola is a Kannada word which means white pond. అండ్ గైస్ దీని వెనకాల చాలా స్టోరీసే ఉన్నాయంట, కానీ మనకంత లెంత్ వీడియో చేయడానికి కుదరదు కాబట్టి ఐఎమ్ జస్ట్ ఎండింగ్ అప్ ద స్టోరీ హియర్. అండ్ నెక్స్ట్ మనం ఇట్లనే లోపలికి వెళ్తే ఇక్కడ మనకి ఫస్ట్ కనిపించేదే శాంతినాథ తీర్థంకర స్వామి కనిపించారు. హీ వాజ్ అ 16th తీర్థంకర అండ్ చక్రవర్తి. నాకైతే చూస్తుంటే చాలా పీస్గా అనిపించారు. వీళ్ళ గురించి రీసెర్చ్ చేస్తుంటే అప్పుడు తెలిసిందనమాట, హీ వాజ్ అ సింబల్ ఫర్ పీస్. నేనైతే ఫర్ అ మూమెంట్ షాక్లో ఉండే. అండ్ నెక్స్ట్ గైస్ ఇక్కడ మీరు చూస్తే ఎంత పెద్దగా ఉన్నాయి రాక్స్, ఒక్కొక్కటి చాలా చాలా పెద్దగా ఉన్నాయి. యూ కెన్ లిటరలీ సీ మీ, ఐఎమ్ షోయింగ్ హియర్. ఆ టైంలో ఇట్స్ వెరీ ఓల్డ్ స్టోరీ, వెరీ ఓల్డ్ టెంపుల్ కదా. ఆ టైంలో టెక్నాలజీ లేదు, అంత మంచి మంచి ఎక్విప్మెంట్స్ లేవు. ఎలా క్యారీ చేశారో, లిటరలీ హ్యాట్స్ ఆఫ్ టు దోస్ పీపుల్. ఇంకా ఇక్కడ ఆదినాథ తీర్థంకర స్వామి ఉన్నారు. హీఈస్ అ ఫస్ట్ తీర్థంకర. అండ్ నెక్స్ట్ ఇక్కడ నేమినాథ తీర్థంకర స్వామి ఉన్నారు. హీ వాజ్ అ 22nd తీర్థంకర. దిస్ ద బెస్ట్ పార్ట్. చూడండి, ఆ టైంలో అసలు టెక్నాలజీ లేదు, మషిన్స్ లేవు, ఎక్విప్మెంట్స్ లేకుండానే ఇంత మంచిగా కార్వింగ్స్ అన్నీ చేశారు. లుక్ అట్ ద స్కల్ప్టింగ్స్, ఎవ్రీథింగ్ ఈస్ టూ గుడ్. దిస్ ద మస్ట్ విజిట్ టెంపుల్. ఇది కాదు, ఇంకా ముందు ముందు వచ్చే వీడియోస్లో మీరు చూస్తారు ద స్పెషాలిటీ ఆఫ్ ఇండియన్ టెంపుల్స్ అండ్ దర్ హిస్టరీ ఆల్సో. గైస్ ఇక్కడ చూడండి జోక్, మా ఆయనకు అదేదో అర్థమవుతుందని వెళ్ళి చదివారు కానీ అర్థం కాలేదంట, కానీ మళ్ళీ ట్రై చేస్తా అని వెళ్ళారు కానీ మళ్ళీ అర్థం కాకుండా వచ్చేసారనమాట. ఇక్కడ ఒక్కొక్క ఆర్ట్ వర్క్ చూస్తుంటే గైస్ నాకు మైండ్ పోతుందన్నమాట. నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయన్నీ. మీరే చూడండి ఎలా ఉన్నాయో. నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది.
And finally, here is the Lord Gomateshwara statue, which is of 58 feet tall, and he was a son of first Tirthankara called Adinatha Tirthankara. ఇంకా కిందికొచ్చి ఇక్కడైతే కొంచెం షాపింగ్ చేసాము. ఎందుకో నాకిది చాలా రోజుల నుంచి కావాలనిపించి ఇక్కడ దొరికింది కాబట్టి కొన్నాను. అండ్ నెక్స్ట్ ఇక్కడ మేము బ్రంచ్ చేయడానికొచ్చాము. ఇంకా ఇక్కడ ఫుడ్ అయితే చాలా బాగుండింది గైస్. ఐ లిటరల్లీ ఎంజాయ్డ్ ఇట్. అండ్ ఫుడ్ తర్వాత ఈ హాష్మలా అయితే తిన్నాను. ఇట్స్ మై ఫేవరెట్ చైల్డ్‌హుడ్ స్నాక్ అనే చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ వీఆర్ హెడింగ్ టువర్డ్స్ అవర్ నెక్స్ట్ డెస్టినేషన్. గెస్ చేయండి ఏ ప్లేస్‌కెళ్తున్నాము, ఏ ప్లేస్‌కొచ్చామనేసి. So guys, I hope you enjoyed this video. For more such videos, please do like, share and subscribe. See you in my next video. Bye.